రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన మొదటి దశ రెండవ దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు తీసుకున్నప్పుడు 14,202 పంచాయతీలకు గాను 3,679 పంచాయతీల్లో గెలుపొంది తెలుగుదేశం మద్దతుదారులు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 3,490 చోట్ల గెలుపొందారు. వైకాపా బలపరిచిన అభ్యర్థులు 2,301 చోట్ల గెలుపొందారు. ఇక తెరాస సానుభూతి పరులు 900 చోట్ల, వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులు 161 పంచాయతీల్లో గెలుపొందారు. ఇతరులు 1895 పంచాయతీల్లో గెలుపొందగా ఇంకా తేలాల్సిన పంచాయతీలు 1776 ఉన్నాయి. తొలి దశ రెండో దశ ఫలితాలు వెలువడుతున్నాయి. 14,202 పంచాయతీలకు గాను ఏకగ్రీవాలతో కలుపుకుని 3,681 పంచాయతీల్లో తెలుగుదేశం మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొంది ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 3,495 పంచాయతీల్లో గెలుపొందారు. వైకాపా మద్దతుదారులు 2,306 చోట్ల గెలుపొందగా తెరాస సానుభూతి పరులు 902 చోట్ల గెలుపొందారు. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులు 162 చోట్ల గెలుపొందారు. ఇతరులు 1899 పంచాయతీల్లో గెలుపొందారు. ఇంకా తేలాల్సిన పంచాయతీలు 1757 ఉన్నాయి. ఇప్పుడు ప్రకటనలు.